ఎనీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్, ఏ సమస్యలో స్టక్ అయి ఉన్నా, బిజినెస్, రిలేషన్షిప్స్, ఎడ్యుకేషన్, స్కిల్, లేకపోతే ఆపర్చునిటీ రాకపోవడం, ఇలాంటి ఏ ప్రాబ్లమ్ స్టక్ అయి ఉన్నా కరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు మీరు. ఎలాంటి ప్రశ్న వేస్తే ఏ సమాధానం వస్తుంది, మాకు యాజ్ ఎ డాక్టర్ పేషెంట్ దగ్గర నుంచి ఏ ప్రశ్న వేస్తే సమాధానం కరెక్ట్గా వస్తుంది అన్నది నేర్పిస్తారు. అలాగే మనం కూడా మన జీవితంలో ఏ ప్రశ్న వేస్తే సమాధానం వస్తుంది అన్నది నేర్చుకోవాలి. ఏ ప్రశ్న వేస్తే సమాధానం కరెక్ట్గా వస్తుంది. ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఆస్కింగ్ ప్రాపర్ క్వశ్చన్స్ 90% సమాధానం తెప్పించేస్తుంది. క్వశ్చన్లే మనం సరిగ్గా అడగం, ఎందుకంటే ప్రాబ్లం గురించి మనకు అవగాహన చేసుకునే టైం ఉండదు. బాధపడిపోతుంటాం, ఎమోషన్గా ఇన్వాల్వ్ అయిపోతాం, చాలా వర్రీ అయిపోతాం. కానీ నిజంగా ఏం సాధించవచ్చు ఆర్ ప్రాబ్లంకి సంబంధించి మనం ఏం చేయొచ్చు అన్నది ఎందుకో అనలైజ్ చేయలేకపోతాం. అలా అనలైజ్ చేయలేకపోవడానికి గల కారణము సరి అయిన క్వశ్చన్ అడగకపోవడం. సో అందుకని నిజమైన ప్రశ్న ఎలా వెయ్యాలి, ఏ సమస్య వచ్చినా సరే ఒక 6 ప్రశ్నలు కనుక వేసుకుంటే మీకు ఆ సమాధానానికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది, ఆ ప్రాబ్లంకి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. అందులో ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాట్ వన్ థింగ్ దట్ కెన్ చేంజ్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏం జరిగితే ఈ ఉన్న పరిస్థితి నుంచి నేను బయటపడతాను. సపోజ్ ఒక 5 లక్షల అప్పు ఉంటే ఇప్పుడు ఏం జరిగితే నేను ఈ 5 లక్షల అప్పు నుంచి బయటపడతాను అనేది మీరు ఆలోచించగలగాలి. అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? ఎవరైనా డబ్బులు మీకు 5 లక్షలు తీసుకొచ్చి ఇవ్వరు. మీ ప్రశ్న సరిగ్గా అడగాలి. ఏం జరిగితే ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడతాను అంటే ఎవరు కరెక్ట్గా మీకు అలా డబ్బు ఇవ్వడానికి మోటివేట్ అయ్యి మీకు తెచ్చి డబ్బులు ఇవ్వాలి, ఆర్ ఏం జరిగితే ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది అన్నది వాట్ వన్ థింగ్ షుడ్ హ్యాపెన్ నౌ అన్నది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్రాబ్లం ఇలాగే ఉంటే 90 రోజులలో నేనేం చెయ్యాలి. 5 లక్షల అప్పే ఉందనుకుందాం, లేకపోతే హస్బెండ్తో ఫైటే అనుకుందాం, లేకపోతే డైవర్స్ కేసే అనుకుందాం, లేకపోతే ఏదైనా సాధనే అనుకుందాం. ఈ 90 రోజులలో నేనేం చెయ్యబోతున్నాను అనే అవగాహన మీకు లేకపోతే మీరు నాకు ఏం అర్థం కావట్లేదు సార్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్ అంటారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే 90 డేస్ నేను ఏం చేయబోతున్నాను అనే ప్లాన్ రెడీ పెట్టుకోవాలి. ఒక అతను ఇట్లాగే అప్పు అని వస్తే అప్పుల వాళ్ళకి చెప్పు 90 డేస్ ఇవ్వలేను, కొట్టేస్తా అంటే 2 దెబ్బలు వేసి వెళ్ళిపోండి, 90 డేస్ నాకు టైం ఇవ్వండి అని టైం తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే ప్రెషర్ ఉంటే మైండ్ పనిచేయదు. సో 90 డేస్ అనో లేకపోతే 100 డేస్ అనో టైం తీసుకుని ఈ 90 డేస్లో నేను ఏం చెయ్యబోతున్నాను అన్నది మీరు ప్లాన్ వేసుకోవాలి. 90 డేస్ టైం తీసుకున్నారు కానీ ఏం చేయలేదనుకోండి, మీరు ఆ 90 డేస్ తీర్చరు కదా, ఈసారి ఎక్కువ దెబ్బలు పడతాయి. అందుకని 90 డేస్ మీకు అవగాహన ఉంటే సమస్య నిజంగా సాల్వ్ అయ్యే ఛాన్సులు పెరుగుతాయి. ఓకే, వాట్ షుడ్ ఐ డూ ఇన్ నెక్స్ట్ 90 డేస్. దాని తర్వాత వచ్చేసి ఎక్కడ సమస్యని నేను క్లారిటీగా ఆలోచించలేకపోతున్నాను అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆవిడ వంట బిజినెస్ స్టార్ట్ చేసింది. సమ్ హోమ్ మేడ్ ఫుడ్ తయారు చేసి నేను అందరికీ ఇస్తానండి అని. కానీ ఎవరు కొనట్లేదండి, కానీ అది ఏదో అవుతుందండి, నాది మాత్రం మంచి క్వాలిటీ అండి, నాది మాత్రం మంచి క్వాలిటీ. నిజంగా ఆమెకి క్లారిటీ లేదు బిజినెస్ ఎలా చేయాలి. ఆ ఇంట్లోనే అక్కడే ఆ గదిలో నువ్వు ప్యాక్ చేసుకున్నంత మాత్రం నీ కోట్లు రావు. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా దాన్ని ప్రాసెస్ చేయాలి, ఇప్పుడు ఎలా డిజిటల్గా వెళ్ళాలి అన్నది ప్లానింగే లేకుండా ఉంటే మీ లైఫ్లో మీరు ముందుకు ఎలా వెళ్తారు కదా. అందుకే క్లారిటీగా ఒక ప్లానింగ్, వేర్ యామ్ ఐ ల్యాకింగ్ ద క్లారిటీ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ క్లారిటీ కనుక తెచ్చుకుంటే మీ జీవితం మారుతుంది. దాంతోపాటు ఒక్క గ్రేట్ పర్సన్ ఆ ఫీల్డ్లో చూసుకోండి. సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లము ఇంతకు ముందు ఎవరికైనా పెద్దవాళ్ళకి వచ్చిందా అనే ప్రశ్న మీ మైండ్లో ఎప్పుడు వేసుకోవాలి. ఒక సమస్యలో స్టక్ అయిపోయి ఉంటే, ఒకవేళ గనక ఈ ఫీల్డ్లో ఇలాంటి వ్యక్తి ఉండుంటే, సాధన చేస్తున్నారు, స్టక్ అయి ఉంటే డాక్టర్ హరీష్ ఎలా చేసేవాడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎలా చేసేవారు, ఇది గనక మీకు అనాలిసిస్ చేసుకుంటే ఒక సమస్యలో స్టక్ అయి ఉన్నప్పుడు నీకంటే పెద్దవాడు ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా డీల్ చేస్తాడు అనే ఐడియాలజీ మీరు పెంచుకుంటే ఖచ్చితంగా ఆన్సర్స్ త్వరగా దొరుకుతాయి. ఆన్సర్ దొరుకుతుంది కానీ చెయ్యకపోతే ఏమీ లాభం ఉండదు.
అందుకోసం నెక్స్ట్ నేను ఏం చేస్తే నా సిచ్యువేషన్ మారుతుంది అన్నది మీరు ఇమ్మీడియట్లీ తెలుసుకోవాలి. ఒక సమస్య వచ్చింది, దానికి మీకంటే తెలివైన వాడు ఎలా ఆలోచించాడు రాసుకున్నాక నేను ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ ఇప్పటి నుంచి మార్చడానికి ట్రై చేయొచ్చు అన్నది ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది, వాట్ యామ్ ఐ నాట్ మెడిటేటింగ్ ఆన్ మై సక్సెస్ అన్నది గుర్తుపెట్టుకోండి. డైలీ అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మీ సమస్య యొక్క సొల్యూషన్ మీద మెడిటేట్ చేయడం స్టార్ట్ చేయండి. చాలామంది చేయరిది, నాకు మంచి జరగాలి, నాకు డబ్బులు వచ్చేయాలి, ఇలా కాకుండా మీ సమస్య, దాన్ని ఎవరు సాల్వ్ చేయగలరు, ప్రతి సమస్య కూడా అడ్డుపడతాడు. ఒకతను బ్యాంకులో అన్నీ బాగున్నాయి కానీ సార్ వాడెవడో వచ్చి సైన్ చేయాలి, ఆ సైన్ దగ్గర ఆగిపోయింది. ఎంఆర్ఓ ఏదో చేయాలి, లేకపోతే అక్కడ ఏదో లోకల్లో ఎవరో నాకు డబ్బులు ఇవ్వాలి, అక్కడెక్కడో స్టక్ అయిపోయిన డబ్బులు ఉన్నాయి రావట్లేదు. ఇలా ఎవరున్నా సరే వాళ్ళ మీద మీరు 15 మినిట్స్ మెడిటేషన్ చెయ్యండి. వాళ్ళు ఇస్తున్నట్టు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నట్టు 15 మినిట్స్ మంచి మంత్రోపదేశం తీసుకుని మంచి మన దగ్గర ఇప్పుడు మెడిటేషన్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నాము ఆన్లైన్. సో మెడిటేషన్ క్లాస్ తీసుకుని నేర్చుకుని 15 మినిట్స్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా గనక చేస్తే నిజంగా మీ జీవితంలో మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రాసెస్ని మాత్రం గట్టిగా చేయడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో ఎనీ ప్రాబ్లంకి ఈ 6 ప్రశ్నలు వేసుకోండి. ఓకే, ఈ 6 ప్రశ్నలు వేసుకున్నప్పుడే మీకు తెలియకుండానే వై ఐఎమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్, హూ హ్యాస్ టు కమ్ నౌ, ఎవరు నా ఈ ఫీల్డ్లో ఉన్న గొప్ప వ్యక్తిని నేను తీసుకుని ఆన్సర్ తెలుసుకోవాలి, అండ్ నేను ఏం చేయాలి ఇప్పుడు, అండ్ దాంతోపాటు నేను ఎందుకు మెడిటేట్ చేయలేకపోతున్నాను అనే ప్రశ్న మీరు వేసుకుంటే సమాధానాలు చాలా ఈజీగా దొరుకుతాయి. అండ్ ఒక్క థింగ్, ఏం మారితే ఇప్పుడు నా సొల్యూషన్ నా చేతుల్లోకి వస్తుంది అనేది కనుక ఆలోచించుకుంటే, ఈ 6 ప్రశ్నలు మీకు మీరు వేసుకుంటే నిజంగా మీకు తెలియకుండానే జీవితంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. దేనికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, మనసుని కోల్పోకూడదు, మైండ్ని కోల్పోకూడదు, మీ తెలివిని వాడుకోవడం రావాలి. ఎప్పుడైతే మీరు తెలివిని వాడరో మీ జీవితంలో స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకి ఆన్సర్స్ ఉంటాయి, సొల్యూషన్ ఉంటుంది. తాళము తయారవుతున్నప్పుడే తాళం కీ కూడా రెడీ అవుతుంది, తాళం చెవి రెడీ అయిపోతుంది. సో అందుకనే ఏ ప్రాబ్లం సృష్టిలోకి వచ్చినా ఆన్సర్తో పాటే వస్తుంది. ఓన్లీ థింగ్ ఈ ఆన్సర్ని వెతకాలి, ఎక్కడ ఉందా అని వెతికి మ్యాచ్ చేయాలి. ఎప్పుడైతే మీరు మ్యాచ్ చేయడానికి బద్దకిస్తున్నారో, ఎప్పుడైతే సమస్యకి ఆన్సర్ వెతకడానికి మీరు ఆలోచించట్లేదో అప్పుడు మీరు ఓడిపోయినట్టు లెక్క. సో అలా ఓడిపోకండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు రావాలంటే ఈ ప్రశ్నలు వేసుకోండి, ఒక బుక్లో రాసుకోండి. ఖచ్చితంగా నేను ఈ ప్రశ్నలు వేసుకుని ఒక ఆన్సర్ వైపుకి వెళ్ళి దానికి ప్రయత్నం చేస్తాను అని డిసైడ్ అవ్వండి. అన్నీ సెటిల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. థ్యాంక్ యూ.